అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో కావలి జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కావలి పార్టీ ఆఫీసుకు ఎమ్మెల్యే గెస్ట్ గా వచ్చారు. శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ అధ్యక్షులు జనసేన పార్టీ మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఉదయం మన కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ గారి అధ్యక్షతన కావలి ఎమ్మెల్యే శ్రీ కావి కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అలహరి సుధాకర్, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, అలేఖ్య, గుత్తికొండ కిషోర్, జ్యోతిబాబురావు, పద్మావతి, శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈసారి జరుపుకునే జన్మదినం అత్యంత ప్రాముఖ్యత ఉన్నదని, తనని తాను తగ్గించుకుని ఎంతో ఎత్తుకు ఎదిగారని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేసే క్రమంలో అలహరి సుధాకర్ 4500 మొక్కలు తెప్పించి నియోజకవర్గం అంతటా నాటే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తదుపరి ఎమ్మెల్యే గారితో కలిసి కేక్ కట్ చేసి తదుపరి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండల అధ్యక్షులు, కావలి టౌన్ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అందరూ బయట ఉండేవాళ్ళు లోపలికి వస్తే కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి రావాలన్నా అలా శ్రీనివాసరావు లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మన కావలి టైగర్, కావలి శ్రేయోభిలాషి, ప్రజల కోసమే పరితపించే వ్యక్తి మన కావి కృష్ణారెడ్డి గారు ఈ రోజు మా పార్టీ ఆఫీస్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ రావడానికి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన కావలి టౌన్ అధ్యక్షుడు కిషోర్ గారికి, అదేవిధంగా అలేఖ్య గారికి, మీకు ఒక పండుగలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తము మంచి కార్యక్రమాలు మా ఆశయాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ చేసుకునే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మా అధిష్టాను మాకు నిర్దేశించడం జరిగింది. అదే క్రమంలో దగ్గర 4500 మొక్కలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఒక్క మండలంలో ఉన్న వారికి, అడిగిన వాళ్ళకి అందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా కార్యక్రమం ఉధృతంగా జరుగుతుంది అన్ని ప్రదేశాల్లో. అలానే మన కావ్య కృష్ణారెడ్డి గారి కూడా ఆశయం, ఆయన గెలిపో ముందు కూడా చెప్పారు, ఎన్నో వేల వృక్షాలు కావలిలో పద్ధతిని సస్యశ్యామలు చేస్తాననేసి చెప్పడం జరిగింది. వారి ఆశయాలు కూడా దగ్గరగా ఉండే విధంగా మా జనసేన అధ్యక్షుడు బర్త్డే రోజు సందర్భంగా ఇక్కడ నుంచి మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత కూడా మా జన సైనికులు ఎవరెవరైతే నాటారో వాళ్ళని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితేనేమి 50% మన బీజేపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం అందరూ కలిసి 50% పచ్చదనాన్ని మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆక్సిజన్ అందించే విధంగా చేయాలనేది వారి కోరికని ముందుకు తీసుకెళ్లే విధంగా వన మహోత్సవం అనే కార్యక్రమంలో మన కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఎన్నో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతలో ఆపకుండా కంటిన్యూ చేయాలని, చేస్తారని కావ్య కృష్ణారెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని మన కావలి మొత్తాన్ని పచ్చదనంతో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందే విధంగా చేస్తారని, మన జాతీయ వృక్షాలను మాత్రమే నాటే విధంగా చేయాలనేసి మా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నామండి. అదే విధంగా మొన్న ఇక్కడ చూశాను, మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్, ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ప్యూరిఫై చేయాలంటే ఎన్నో కోట్లు ఖర్చు అవుతుంది. ఆ పైసా ఖర్చు లేకుండా మనకి కార్బన్ డైఆక్సైడ్ ని చెట్లు తీసుకొని మనకు ఆక్సిజన్ అందించే విధంగా చేస్తున్న, సహకరిస్తున్న వాటికి మన తరతరాలకి అండగా ఉండే విధంగా ఉండే వృక్షాలను చేయాలన్నది మెయిన్ ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన కావ్య కృష్ణారెడ్డి గారు ఇంకా చక్కగా వివరిస్తారు. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున హ్యాపీ బర్త్డే తెలుపుకుంటూ ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కావలి నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాను. ఇప్పుడు దయచేసి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు సినిమా అభిమానులుగా మారిన మీరు క్రమేపీ ఆయన పార్టీ పెడితే ఆయనతో పాటు మీరు కూడా నడిచి ఈరోజు ఆయన అడుగుజాడల్లో నిరంతరం కూడా ఆయన కోసం పరితపిస్తూ ఆయన భావాల్ని, ఆయన ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి నిరంతరం కూడా తీసుకుపోతూ జనసేన జెండాని భుజస్కంధాల మీద మోస్తున్న
అలాగే సుధాకర్ గారికి, అదేవిధంగా వాళ్ళ కమిటీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. సినిమా నాయకత్వాలు ఒకప్పుడు రాజకీయ వ్యవస్థల్లో సినిమాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఎంజీఆర్ పార్టీ పెట్టినా, కరుణానిధి గారు పార్టీ పెట్టినా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినా ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఒక రకం. నేటి సమాజంలో సినిమా ఇండస్ట్రీ కంటే కూడా భావాలు ఉన్న వ్యక్తులనే ప్రజల్ని విశ్వసించేటువంటి ఈ రోజుల్లో ఒక అకుంఠితమైన దీక్షతో ముందు ప్రజా బలంతో కంటే కూడా నాయకత్వ బలాన్ని పురికిపుచ్చుకొని ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేసుకొని దేశ ప్రపంచ నాయకుల యొక్క చరిత్రలను తెలుసుకొని వారు నిర్వహించిన విధి విధానాలను రూపొందించుకొని సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలనే మంచి హీరోగా సినిమా ఇండస్ట్రీలో రాణించే టైంలోనే మంచి వయసులో 42 సంవత్సరాల వయసులో దేశ రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ఎనగబడుతనానికి ఒక భావంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని 2014-13లో స్థాపించడం, నాడు నుంచి నేటి వరకు కూడా ఒక వ్యక్తి పుట్టంగానే ప్రయోజకుడు కాదు, పెరిగి పెద్దవాడైతేనప్పుడు వాళ్ళ యొక్క భావాలు, ఆలోచనలు తెలుస్తాయి. రాజకీయ నాయకుల మీద కూడా నమ్మకం స్టార్టింగ్లో కంటే క్రమేపీ వచ్చేది నిలబడుతుంది. 2014 నుంచి 19 మధ్య కాలంలో రాజకీయ వైఫల్యాలు ఎదురైనా 2019 ఎన్నికల్లో తాను ఓటమి పాలైనా ప్రతి విజయానికి 6 మెట్లు ఉంటాయి. మొదటిది ప్రయత్నం, 2 విఫలం, 3 అవమానం, 4 నిరాశ, 5 నిస్పృహ అవహేళన. ఇవన్నీ పూర్తయిన తర్వాతనే అలా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం నుంచి విజయం వస్తుంది. ఇది మన జీవితమైనా ఎవరి జీవితమైనా. అందులో పవన్ కళ్యాణ్ గారు 5 మెట్లెక్కి 6వ మెట్లు మళ్ళా విజయం సాధించాడు. ఈ రాష్ట్రం కోసం 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రజలు ఓటు వేసినా వేయకపోయినా ఏ సిద్ధాంతం కోసం అయితే పార్టీని స్థాపించాడో ఆ సిద్ధాంతానికి కట్టుబడి తను సంపాదించిన డబ్బులు ప్రజల కోసం వెలిచేస్తూ నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా, సంపాదించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్రం చితికిపోతుంది, దౌర్జన్యాలు దుర్మార్గాలకి రాష్ట్రం బలవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మొట్టమొదట ప్రజాస్వామ్యంలో స్థాపించినటువంటి పార్టీ అధినేతగా నా మీద ఉంది అని చెప్పి మొట్టమొదట అందరితో సంప్రదించి ఈ రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోవాలి అంటే మనందరం కలిసి నడవాలని ఒక అటుపక్క ఢిల్లీ పెద్దలతో కావచ్చు, ఇటు తెలుగుదేశం మా నాయకులతో కావచ్చు, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కలిపి అందరినీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి తన పవర్ స్టార్ అనే బిరుదుగా తన పవర్ ఏంటో చూపించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా బీజేపీకి తెలుగుదేశానికి అనుసంధానం కలపడంలో ప్రముఖ భూమిక పోషించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నా, ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ధైర్యంగా తలెత్తుకుని తిరుగుతున్నారన్నా, ఈ రాష్ట్రంలో ఈరోజు దేశం అభివృద్ధి చెందబోతుందని నమ్మకం కలిగిన దాంట్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా జైల్లో పెట్టినప్పుడు ఈ రాష్ట్రం కోసం, ప్రతిపక్ష పాత్ర కోసం, ప్రతిపక్ష నాయకులు తొక్కుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు, అన్నిటికీ నేను కూడా ఉన్నానని ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం నింపిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎవరు పెట్టారో ఆ బిరుదు తెలియదు కానీ ఆయనలో పవర్ ఉంది. ఆ పవర్ తగ్గ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని నిర్వహించేటువంటి మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మంచి స్థాయికి వచ్చేటువంటి వ్యక్తిగా తప్పకుండా మనందరినీ కూడా అభినందించాలి. అందుకనే
రాజకీయాల్లో తలపడిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మేధాశక్తి ముందు ఎవరు చాలు, అంత గొప్ప గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని. ఆయన నుంచి నేను నేర్చుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యేలు అందరం కలిసి 164 మంది మీటింగ్ పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నేను దూరం నుంచి చూసినప్పుడు కాదు, దగ్గర నుంచి చూస్తే ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సి చాలా ఉంది. కాబట్టి నిరంతరం విద్యార్థిగానే ఉంటూ ఆయన ఫాలో అయ్యి నేను నేర్చుకుంటానని ఒక మెట్టు దిగిన వ్యక్తి, దిగి 5 మెట్లు ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి యొక్క 56వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజున ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కావలి నియోజకవర్గాన్ని కూడా గర్వకారణం. రాజకీయాల్లో నిబద్ధత గల వ్యక్తి, పట్టుదల వ్యక్తి, కుటుంబం అందరూ, సినిమా ఇండస్ట్రీ అందరూ ఏలన చేసిన రోజు కూడా ఒంటరిగా పోరాడి ఈరోజు ఒక రాక్షస ప్రభుత్వాన్ని పాల్గొనడంలో తనకంటూ ఒక పాత్రను పోషించుకున్నటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమికి ఇది ఒక నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే నేను ఎక్కడో కాదు, మీ పార్టీ కార్యాలయంలో పెట్టండి, మీ కార్యాలయానికి మేము వస్తామని చెప్పి అలా సుధాకర్ గారికి చెప్పి మేము మీకు ఇచ్చే గౌరవం. సార్ ఇన్ఛార్జ్ గారు ఒకసారి ఇట్టండి క్లియర్.